తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ సందర్భంగా పలువురిపై కేసులు నమోదయ్యాయి. బీజేపీ ఎంపీ అరవింద్ పై కేసు నమోదు చేశారు. తన అభ్యర్థిని పోలింగ్ కేంద్రంలోకి రానివ్వడం లేదని సిబ్బందిపై ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది పోలీసులపై పరుష పదజాలంతో దూషించారన్న ఆరోపణలతో ఎంపీ అరవింద్తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై తెలంగాణ ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది. సంగారెడ్డిలోని 34వ వార్డులో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఫిర్యాదు చేసిన సీఐ శివకుమార్ పట్టించుకోలేదని జగ్గారెడ్డి ఆరోపణ. ఈ క్రమంలోనే సీఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. అలాగే ఓటర్ల మనోభావాలు దెబ్బతీసేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎస్సీసీ అసహనం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. Where are you from? What are you doing here? You are supposed, you cannot ask him to go out. You are no one to. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారని కమలాకర్ పై సిపి కేసు నమోదు చేశారు. కిసాన్ నగర్ లో డబ్బులు పంపిణీ చేస్తున్న జంపయ్యను పోలీసులు పట్టుకుని జీప్ ఎక్కించారు. దీంతో పోలీసు వాహనం నుంచి జంపయ్యను గంగుల కమలాకర్ బయటకు లాక్కొచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని బలవంతంగా విడిపించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. గంగుల కమలాకర్ తో పాటు మరో 6గురిపై కేసులు నమోదు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి అని అడిగి తెలుసుకుందాం. శ్రీపతి, నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ పైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఏదైతే నిన్న ఎలక్షన్ సందర్భంగా ఎంపీ అరవింద్ చేసిన హల్చల్ పై పోలీసులు కూడా సీరియస్ గా స్పందించినట్టు కనిపిస్తుంది. హరిచరణ్ మార్వాడి స్కూల్లో 287 నంబర్ పోలింగ్ బూత్ లో లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బందిని పరుష పదజాలంతో మాట్లాడము, అలాగే భయభ్రాంతులకు గురి చేయడము, అదేవిధంగా పోలింగ్ బూత్ ముందర పోలీస్ సిబ్బందిని కూడా బెదిరించడము, తన్నులు తింటారా, మీలో ఎవరు తన్నులు తింటారు అనే హ్యాంగిల్ మాట్లాడము, ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నిజామాబాద్ 1వ టౌన్ లో 51/26 క్రైమ్ నంబర్ మీద కేసు నమోదైంది. ఇందులో ప్రధానంగా బిఎన్ఎస్ సెక్షన్స్ 132, 223, 296B ఈ సెక్షన్లు నమోదు చేశారు. అలాగే తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ లోని 226 యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. ప్రధానంగా ఎంపీ అరవింద్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, నిజామాబాద్ 1 టౌన్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ సలీం, అలాగే ఇద్దరు కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాస్ అనే ఇద్దరు కానిస్టేబుల్ లను కూడా పరుష పదజాలంతో మాట్లాడము, బెదిరించిన అంశంలో వీరు ఫిర్యాదులు చేయడం జరిగింది. అంటే అక్కడున్న పోలీస్ సిబ్బంది అలాగే ఎన్నికల సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎంపీ అరవింద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తమ అభ్యర్థి, ఆ పార్టీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని పోలింగ్ బూత్ లోంచి బయటకు పంపించేశారు అనే ఒక విషయంలో ఎంపీ అరవింద్ ఇలా హల్చల్ చేశారు. అంటే అక్కడున్న అధికారులను అలాగే సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసిన అంశంలో కూడా అధికారులు సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. నవీన్, థ్యాంక్ యూ శ్రీపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.